నీట్ ఇక ఆన్లైన్లోనే పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యోచన. నీట్ పరీక్షకి ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో నీట్ సమగ్రతను కాపాడుకునేందుకు కూడా ఈ దశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై ప్రకటన వెలువడుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నీట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, కోర్టుల్లో పిటిషన్లు, సిబిఐ ఎంక్వైరీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. కాగా ఇటీవల రద్దు చేసినటువంటి నీట్, పీజీ, యూజీ సెట్ తదితర పరీక్షల తేదీలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. సో ఆన్లైన్లో నిర్వహించేందుకు కూడా కసరత్తు చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం. ఇక ఆన్లైన్లో కూడా లీకేజ్ అవ్వవు అని ఆ దిశగా ఇవాళ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మిర్చి, కంది, పత్తికి భారీగా పెరిగిన ధరలు, మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం, అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు, లాభపడుతున్నటువంటి వ్యాపారులు. అంటే ఇక్కడ దందా ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. మిర్చి రైతులకు కానీ లేకుంటే కందికి, ఈ పత్తికి ఏంటంటే వాళ్ళు మాయాజాలం చేసి పడేస్తారు అన్నట్టు. మార్కెట్లో వ్యాపారాలు దళారుల వ్యవస్థ ఉంటుంది. దళారులు రైతులకి నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి ఇచ్చేదేమో తక్కువ అమౌంట్, వీళ్ళు అమ్ముకునేటప్పుడు మాత్రం రేటు బాగా పెంచుకొని డిమాండ్ క్రియేట్ చేసి లేని డిమాండ్ని అమ్ముకునే పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది.